మధ్యాహ్న కాలం కొన్ని గంటలు గడపడానికి ఇచ్చిన కృపకై వందనాలు. ఈ రాత్రి కాలం తిరిగి ప్రభా నీ సన్నిధిలో గడపడానికి మీరు తోడుకొని వచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రాలు. నీ ప్రియదాసుని కుటుంబంతో కలిసి నువ్వు ఏర్పాటు చేసిన సన్నిధిలో ఏకీభించి ప్రార్థన చేయడానికి ఇచ్చిన తరుణం కొరకై వందనాలు నాయన. మీరు దిగిరండి ప్రభా, మా మధ్యకి మీరు దిగిరండి నాయన. మాతో మీరు ముచ్చటించండి ప్రభా, మాతో మీరు ముచ్చటించండి నాయన. నువ్వు మాట్లాడకపోతే మేము బ్రతకటి వ్యర్థం నాయన. నీ దర్శనం లేకపోతే ప్రజలు నశిస్తారంటున్నావు తండ్రి. నీ దర్శనాన్ని మాకు దయచేయండి ఆయన. నీ స్వరాన్ని మాకు వినిపించండి ప్రభా. అయా అయా ఇచ్చి నీకు శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ మహిమ కొరకు ప్రభా ఈ దిన కూడిక జరిగించి మీ నామనకు మీరే ఘనత కీర్తి మహిమ ప్రభావం తెచ్చుకొని అయ్యా కుటుంబంకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు రివీల్ చేయండి నాయన. సేవకు సంబంధించిన విషయాలన్నీ కూడా రివీల్ చేయండి. వీళ్ళ భవిష్యత్తుల కొరకైన విషయములను మీరు రివీల్ చేయండి తండ్రి. నీ దాసరాల యొక్క ప్రయాస చదువులో రివీల్ చేయండి. బ్రదర్ యొక్క ఉద్యోగ విషయంలో రివీల్ చేయండి. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ మీకు ఏమై ఉన్నావో వాటిని మీరు రివీల్ చేయమని వేడుకొంచున్నాను ఆయన. మీ బిడ్డలు స్ట్రెంత్ అవునట్టుగా తండ్రి, వారి ఫెయిత్ ఇంక్రీజ్ అవునట్లుగా ప్రభా మీరు ఈ కార్యమును జరిగించమని, మా కొడుకులోనికి మీరు దిగి రమ్మని, స్తుతులకు పాత్రవు స్తోత్రార్హుడవు నాయన. కోట్ల కొద్ది దూతల చేత నిత్యం పొగడబడుచున్న తండ్రివి నాయన. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని వేవేల కోటాను కోట్ల దూతల చేత పొగడబడుచున్న తండ్రి, మా మధ్యకి మీరు దిగి వచ్చి మాతో మీరు మాట్లాడమని మా ప్రభును రక్షకునైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వరూపా విజయ సంస్తుతులే నీకు, జయమే లభించు నీకు. విశ్వమంతట సార్వదీక్ష ప్రజల వలన నిత్యమైన, విశ్వమంతట సార్వదీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రణుతులు సిద్ధించు నీకు, విజయ సంస్తుతులే నీకు. ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. నేడు మా పనులెల్లాను దీవించుము, నిండుగా వర్ధిల్లును. చూడవచ్చిన వారికి బహు శుభకరముగా నుండునటులా, చూడవచ్చిన వారికి బహు శుభకరముగా నుండునటులా, కీడు బాపుచు మేళను సమకూడజేసిన నీకే కీర్తి విజయ సంస్తుతులే నీకు. ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. ఆటలాడుకున్నాను నీ నామమున, పాటలు పాడుకున్నాను. నాటకంబులు కట్టుకున్నను, నాట్యమాడుచు మురియుచున్నను. నాటకంబులు కట్టుకున్నను, నాట్యమాడుచు మురియుచున్నను. కూటములను జరుపుకున్నను, నీటుగాని నీకే కీర్తి విజయ సంస్తుతులే నీకు. ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. పరలోకమున కీర్తి దేవానికే, ధరణి యందున కీర్తి. నరుల హృదయములందు కీర్తి, పరమదూతలందు కీర్తి. నరుల హృదయములందు కీర్తి, పరమదూతలందు కీర్తి. జరుగు కార్యములందు కీర్తి, జరగని
పనులందు కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. నెంబర్ 50 చదవండి. ఇద్దరు 10 వర్స్ చదవండి. 1 to 10 వర్స్. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్ద చేరని. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకు. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోచున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయటకే నేను మర్చిపోచున్నాను. నా మూలుగుల శబ్దం వలనే నా ఎముకలు నా దేహమును అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడుబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పగడి కంటే వలె ఉన్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా పూజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనిచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. My days are like a shadow that lengthens, and I wither away like grass. But you, O Lord, shall endure forever, and the remembrance of your name to all generations. You will arise and have mercy on Zion, for the time to favor her, yes, the set time has come. For your servants take pleasure in her stones, and show favor to her dust. So the nations shall fear the name of the Lord, and all the kings of the earth your glory. For the Lord shall build up Zion, he shall appear in his glory. He shall regard the prayer of the destitute, and shall not despise their prayer. This will be written for the generation to come, that a people yet to be created may praise the Lord. For he looked down from the height of his sanctuary. From heaven the Lord viewed the earth, to hear the groaning of the prisoner, to loose those appointed to death, to declare the name of the Lord in Zion, and his praise in Jerusalem. When the peoples are gathered together and the kingdoms to serve the Lord, he weakened my strength in the way. He shortened my days. I said, O my God, do not take me away in the midst of my days. Your years are throughout all generations. Of old you laid the foundation of the earth, and the heavens are the work of your hands. They will perish, but you will endure. Yes, all of them will grow old like a garment. Like a cloak you will change them, and they will be changed. But you are the same, and your years shall have no end. The children of your servants will continue, and their descendants will be established before you. చాలా అద్భుతమైన కీర్తన ఇది. దీని హెడ్డింగ్లోనే ఇలాగుంది, సన్నిధిన పెట్టిన మొర. 102 చాప్టర్లో సన్నిధిన పెట్టిన మొర, దుఃఖము చేత ప్రాణము సొక్కిన దావీదు దేవుని సన్నిధిన పెట్టిన మొర అని ఇక్కడ వ్రాయబడింది. కనుక దావీదు దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేసేవాడిగా, అలవాటు కలిగిన వాడిగా కనబడుతున్నాడు. అతడు దినమునకు 3 మారు, అలాగే 7 సార్లు స్తుతులు, ఇది చాలదు అన్నట్టు అర్ధరాత్రి వేళ నిద్ర మానుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడట దావీదు. తనకొచ్చిన శ్రమలు మనం చూచినట్లయితే బహు విస్తారములు. ఉదయకాలం కూడా విన్నాం, అతడు మరి షేబా చేత తిట్టబడి దుమ్మి ఎత్తిపోయబడి ఎలుచు కూడా దేవుడు అతనికి నన్ను అప్పగించాడు కనుక అననివ్వండి అని అంటున్నాడు.
అతడు పొందిన శ్రమలు బహు విస్తారములు. అతని శత్రువులు తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నారు. అయినను అతడు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవా, నా ప్రార్థన ఆలకించు, నా మొరకు చెవియొగ్గు, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకు. నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లుగానే నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. అతడు తన దుఃఖము చేత, బాధ చేత తన దినములు నీడవలే గతించిపోతున్నాయట. ఎముకలు క్షీణించిపోతున్నాయి. ఆయన హృదయము వాడిపోవచ్చున్నది. కొన్నిసార్లు భోజనము చేయటే ఆయన మర్చిపోవచ్చున్నాడట. కారణం అతనుకున్న శ్రమ, అతనుకున్న వేదన భోజనం మీద కూడా ఇష్టత లేకుండా చేస్తుంది. అతడు మూలుగుచూ దేవుని సన్నిధిలో మరి తిరుగుతూ నడుస్తూ ప్రతి క్షణం కూడా హృదయం వేదనతో నిండినప్పుడు అతని ఎముకలు క్షీణించిపోతున్నాయట. ఈ రీతిగా అతడు రాత్రివేళ ఒంటరిగా దినమెల్లా దేవుని సన్నిధిలో దివారాత్రులు మొరపెడుతూ ఉన్నప్పుడు అతడు అంటున్నాడు, అయ్యా, ఇంకెంతకాలము నీ కోపం చేత, నీ ఆగ్రహం చేత నన్ను శ్రమ పెడతావు? నా కన్నీళ్లే నాకు పానీయంగా మారాయి. నీవు నన్ను పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోతున్నాయి, గడ్డివలే నేను వాడిపోతున్నాను. అయ్యా, ఒక్కసారి నన్ను కరుణించు, నా ప్రార్థన ఆలకించమని అతడు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా చూస్తున్నాం. ఆయన అంటున్నాడు మరలా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక నీవు వారి ప్రార్థనల వైపునకు తిరిగే దేవుడవు గనుక నా ప్రార్థన వైపునకు తిరిగి నాకొక్కసారి ప్రత్యక్షమై నీ మహిమను నాకు చూపించమని దేవుని సన్నిధిలో అతడు మొరపెడుతున్నట్లుగా చూస్తున్నాం. ఉన్నతమైన నీ పరిశుద్ధాలయము నుండి వంగి చూచి నా మీద దృష్టి ఉంచమని దేవుని సన్నిధిలో అతడు మొర్రపెడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకము, నా సంవత్సరములు ముగించక మునిపే నువ్వు నన్ను తీసుకొని పోవద్దు అని దేవుని సన్నిధిలో అతడు తన శ్రమను బట్టి మొర్రపెడుతూ అంటున్నాడు. నీవెల్లప్పుడూ ఏకరీతిగుండే దేవుడవు, నువ్వు మారని దేవుడవు, మాట తప్పని దేవుడవు. నీ సేవకుల కుమారులు నీ సన్నిధిని నిత్యము నిలిచి ఉంటారు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరుస్తావు. నాకు తెలిసిన ఆయన, అయితే నీ యొక్క కోపమును బట్టి నన్ను త్రోసివేయక నా ప్రార్థన ఆలకించమంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి శ్రమలే. ఆహారం తినటానికి ఇష్టత లేకుండా, ఎముకలు క్షీణించిపోయిన స్థితి. ఏమిటి మా స్థితి ఇలాగా? మేము ఇలా ఊహించలేదు, తలంచలేదు. ఎందుకు ఇలాంటి స్థితి మాకు కలిగింది అని మనం కూడా కృంగిపోయి ఉండవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నా యొక్క కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుండా నా ప్రార్థన ఆలకించు నాయన. నేను మూలుగుతున్నా, నా మొర వినుము నాయన అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన సేవకుల కుమారులు నిలిచి ఉంటారు, వారు పడిపోరు, వారి సంతానము ఆయన సన్నిధిన స్థిరముగా ఉండునంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు శ్రమయందును, కష్టమందును, నష్టమందును మూలుగుచు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన తప్పక మనకు విడుదలను కలిగించే దేవుడై ఉన్నాడు. మన శ్రమల నుండి ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని నిందించే వారి నిందలకు మనల్ని అప్పగించక వాటన్నిటి నుండి విడిపించే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని యందు మనము నిరీక్షణ ఉంచవలసిన వారమై ఉన్నాం. ఆయన యొక్క కృప కొరకు కనిపెట్టుకోవలసిన వారమై ఉన్నాం. రాత్రులు మెలకువ వచ్చినప్పుడల్లా మరి పిచ్చుక ఏ విధంగా ఒంటరిగా కూర్చొని ఇంటి మీద కూర్చొని అది మూలుగుతూ ఉంటుందో అలాగా మనం మూలుగుచ్చు ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకనగా దుష్టుడు మనలను పడవేయటానికి వాడు వేసిన పన్నాగములో నుండి విడిపించబడాలి అంటే మనకు ప్రార్థన అవసరమైంది. ఈ ప్రార్థన కాదు, మూలుగుచూ చేసే ప్రార్థన మనకి కావాలి. మనము దివారాత్రములు ప్రభు సన్నిధిలో గోజాడే వారముగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ శ్రమ నుండి విడిపించబడతాం. బూడిదే నాకు ఆహారంగా ఉంది, నా కన్నీళ్లే నాకు మంచినీళ్ళుగా మారాయని మరి భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో తన యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇటువంటి భయంకరమైన స్థితిలో నేనున్నాను, నన్ను కరుణించవా, నాకు సహాయము చేయవా అని మొరపెట్టినప్పుడు దేవుడు అతని శ్రమలన్నిటి నుండి విడిపించి
అతని శత్రువులందరినీ అతనికి దూరపరిచి అతని రాజ్యమును స్థిరపరిచి అతనికి గొప్ప నెమ్మదిని కలుగచేసి 40 సంవత్సరములు యెరూషలేమును పరిపాలించే రాజుగా దేవుడు చేశాడు. కనుక శ్రమ ఉంటుంది. శ్రమలో మనం ఓపికతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు శ్రమలో నుండి విడుదల కూడా దేవుడు కలిగిస్తాడు. కనుక సన్నిధి ఎవరైతే ఆయన సన్నిధిలో మానక దేవుని సన్నిధిలో క్రమము తప్పక ఆయన సన్నిధిలో మొరపెడతారో, అంగలారుస్తారో, కన్నీరు కారుస్తారో, ఆయన పాదములను పట్టుకుంటారో వారిని తప్పక ఏదో ఒక దినమున దేవుడు విడిపించే దేవుడైనాడు. అందుకే మొదటి వచనములో సన్నిధి అంటున్నాడు, ఆఖరి వచనంలో కూడా నీ సేవకుల కుమారులు నీ సన్నిధిన నిలిచి ఉంటారు అంటున్నాడు. కనుక